ఇక్కడ గట్కేసర్ దగ్గర పీపీఆర్ ఫంక్షన్ హాల్లో మా యూత్ కాంగ్రెస్ మిత్రుడు వాసుదేవ్ రెడ్డి వివాహం సందర్భంగా ఇక్కడ మరి అందరూ ఆల్మోస్ట్ ముఖ్య నాయకులంతా భువనగిరి నియోజకవర్గం చాలా వరకు కలిసిండ్రు. చాలా మంది కూడా బహుశా రాకుండొచ్చు, వివిధ పెళ్లిళ్ల కార్యక్రమాల అక్కడక్కడ జరుగుతుండొచ్చు. సరే, ఓ సమయం కలిసి వచ్చింది. మన పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంతకుముందే ఇక్కడికి రావడం, సరే ఈ సందర్భంగా అందరూ కూడా వచ్చి జనరల్ గా మాట్లాడుతూ చిన్న ఓ పిచ్చాపాటి లాగా మాట్లాడుతూ ఎట్లా చేస్తున్నాం ఏం సంగతి ఎందుకంటే ఇంతవన్నీ కలిసినాం. దాదాపు బీబీనగర్ మండల్ మొత్తం ఉన్నారు ముఖ్యులు, పోచంపల్లి మండల్ కొంతమంది మిత్రులు ఉన్నారు, భువనగిరి మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, ఒలిగొండ మండల్ వాళ్ళు ఉన్నారు, భువనగిరి మండల్ వాళ్ళు ఉన్నారు. సో ఆల్మోస్ట్ అంతటికెళ్ళి కూడా కొన్ని మంది ఉన్నారు కాబట్టి ముఖ్యులు ఉన్నారు దాదాపుగా. సరే, మనకు సంబంధించి ఒకటేమో ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ సంబంధించి మే 13 జరిగే ఎలక్షన్ సంబంధించి ఈ సమయాత్త సమావేశాలు కానీ నియోజకవర్గ సమావేశాలు మీటింగ్లు అవన్నీ కూడా డేట్స్ డిసైడ్ అయితే దాదాపు అంటే 8వ తారీఖు నుంచి పార్లమెంట్ మొత్తం కూడా అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఒకదాని తర్వాత ఓటు పెట్టే కార్యక్రమం అవన్నీ కూడా జరుగుతాయి. వాటి డేట్లు మళ్ళా ఉంటాయి. ఆ డేట్లు కూడా చెప్తాం. మనది దాదాపుగా 2వ వారంలో మన భువనగిరికి టైం ఇవ్వచ్చు, అదొకటి ఉంటుంది. సరే, ఈ లోపల ఏంటంటే మనకు జన జాతర ఏదైతే గొప్ప బహిరంగ సభ మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారు వచ్చి ఇక్కడ తుక్కుగూడలో మరి ఈ పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎన్నికలకు అంటే అంతా దేశమంతా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మరి ఈ యొక్క ఒక సమయాత్త సమావేశం లాగా జన జాతర సభ పేరిట లక్షలాది మందితోటి మరి తుక్కుగూడలో మీటింగ్ పెట్టే కార్యక్రమం వచ్చే 6వ తారీఖు అంటే ఎల్లుండి 6వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు మరి ఆ కార్యక్రమం మీటింగ్ కూడా ఉంది కాబట్టి మరి దానికి రేపు యాక్చువల్గా భువనగిరిలో మాట్లాడదాం అనుకున్నాం. అందరం కూడా కలిసినాం కాబట్టి సరే కొంత ఇంటరాక్షన్ చేస్తూ ఎల్లుండి జరిగే మీటింగ్కు ఏ విధంగా తరలి వెళ్దాం మనము భువనగిరి నియోజకవర్గం నుంచి డిస్కషన్ కూడా జరుగుతుంది. ఆ డిస్కషన్ లో భాగంగా అనుకోవడం ప్రతి బూత్ నుంచి భువనగిరి నియోజకవర్గంలో 297 బూత్లు. ఓకే, సో బూత్ కమిటీ వాళ్ళు అంటే బూత్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఓ దగ్గర 12 ఉండొచ్చు, ఓ దగ్గర 15 మంది ఉండొచ్చు. వీళ్ళంతా కూడా వెహికల్స్ తీసుకొని ఆ తుక్కుగూడ సభకు అందరూ కూడా హాజరు కావాలి. ఎందుకంటే పని చేసేది వాళ్ళే కాబట్టి. సరే, ఇబ్రాహీంపట్నంలో మీటింగ్ అవుతుంది, అక్కడి నుంచి ఎక్కువ సమీకరణ ఉంటుంది. మనకి మిగతా నియోజకవర్గాలంతా దూరంకి వెళ్ళి ఉంటాయి. వాళ్ళ రాష్ట్రం అంతటికెళ్ళి కూడా దాదాపు ఒక 6-7 కాన్స్టిట్యున్సీ చుట్టుముట్టాన్ని కూడా అంతటికెళ్ళి కూడా వస్తారు కాబట్టి మరి ఎక్కువ ఇబ్రాహీంపట్నం కేంద్రీకంగా ఎక్కువ జన సమీకరణ ఉంటుంది. మన దగ్గరికి వెళ్ళి కూడా ప్రతి బూత్కి వెళ్ళి ఆ బూత్ కమిటీ సభ్యులు ఓ దగ్గర 12 ఉంటారు, ఓ దగ్గర 15 ఉంటారు. పెద్ద గ్రామం అయితే 2 బూతులు ఉన్న కాడ 25-30 మంది కూడా ఉండే వీలుంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి బూత్ కమిటీ సభ్యుడు తుక్కుగూడ సభకు తప్పకుండా హాజరు కావాలి. మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు చెప్పే వారి మాటలు విందాం. మరి మొన్న ఏ విధంగా అసెంబ్లీలో మనము మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో